హాయ్ అండి. దొండకాయ వేపుడు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, వాము ఉన్న దినుసులు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, సన్నంగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు, సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి దొండకాయ అంతటా కూడా ఏగి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై. వేరే సపరేట్ గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఒక స్పూన్ వరకు ఆవాలు వేసి వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. మనకి మెయిన్ ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడే ఈ కూరకి టేస్ట్ని మరింత పెంచుతుంది. కొద్దిగా మనకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇది. తర్వాత కొద్ది కొత్తిమీర కానీ లేదంటే పుదీనా, నేనైతే పుదీనా వేసుకున్నాను. పచ్చిమిర్చీలు మీరెంత కారం తింటే అంత వేసుకోండి. ఎల్లుల్లి రెబ్బలు 4 కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకుంటే ఈ దొండకాయ వేపుడికి ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నట్లయితే మీరు తినే కూరే పిల్లలకు పెట్టినట్లయితే కాస్త పచ్చిమిర్చి అనేది తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. మూత తీసేసుకొని దొండకాయలో ఈ మిక్సీ పట్టుకున్నంతా వేసి శుభ్రంగా దొండకాయకి పట్టేటట్టు ఇట్లా కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. మనకి చపాతీ మీదకైనా రైస్కైనా మనకి కొర్రలైనా ఊదలైనా అరికెలైనా ఇలాంటి సిరుధాన్యాల పక్కకైనా బాగుంటుంది కర్రీ. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని చూస్తే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్ట్ అయితే ఉందండి. నేనైతే రసం చేశాను, రసం వీడియో కూడా పెట్టాను. బొడ్డు పిక్క చారని ఆ చారు, ఈ దొండకాయ ఫ్రై చక్కగా రైస్ అయినా రోటీ అయినా కొర్రలైనా బాగుంటుంది. నేనైతే కొర్ర రైస్ వైకే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.